అందరికీ నమస్కారం. ఏదైతే అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళలను కేవలం అమరావతి రాజధాని ప్రాంత మహిళలే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల మంది ప్రజలను అవమానపరిచే విధంగా మరీ ముఖ్యంగా మహిళా సమాజాన్ని కించపరుస్తూ వారిని తక్కువగా హేళన చేస్తూ వారిని వేశ్యలనే విధంగా ముద్ర వేయాలనేటువంటి ఒక కుట్రకోణంతో జరిగినటువంటి సాక్షి మీడియా వేదికగా జరిగినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసినటువంటి చర్చా గోష్ఠికి సంబంధించినటువంటి ఉదాంతం మనందరికీ తెలుసు. అయితే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి అంశం కూడా మనకి విదితమే. అయితే ఈ అంశానికి సంబంధించి ప్రజలలో కావచ్చు, లేకపోతే విశ్లేషకులు కావచ్చు, లేకపోతే పార్టీలకు అతీతంగా అలాగే పార్టీల పరంగా కూడా ప్రజలలో భిన్న అభిప్రాయాలు, భిన్న విధి విధానాలతో కూడినటువంటి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అసలు నిజంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారి పాత్ర ఎంత, దీంట్లో ఆయన్ని అరెస్టు చేయడం సమంజసమేమా కాదా, అలానే ఈ కేసులో ఎవరెవరిని బాధ్యులను చేయాలి, దీంట్లో ఏదైనా కుట్రకోణం ఉందా, లేకపోతే సందర్భోచితంగా ఈ యొక్క కుట్రకోణం జరిగిందా అనేటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి మీడియా ఛానల్ అయినటువంటి సాక్షి మీడియా వేదికగా ఏదైతే అనంతపురం పర్యటన సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఏదైతే అమరావతి ప్రాంతం అనేది, అమరావతి రాజధాని అనేది దేవతల రాజధాని అని ఆయన తెలపడం, అయితే దాన్ని ముమ్మాటికి ఏ రాజకీయ పార్టీ అయినా సరే మన అధికార పక్షం చెప్పిన దానికి ప్రతిపక్షం ప్రతిదాన్ని ఖండించడం సహజమే. కానీ ఈ అంశంలో కూడా రాజకీయ రంగును పులమాలనేటువంటి విధంగా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించాలనేటువంటి ఒక కుట్రకోణంతో సాక్షి మీడియా వేదికగా ఏదైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారు చాలా సీనియర్ పాత్రికేయులు, ఆయనకంటూ ఒక గొప్ప పేరు, ఒక ప్రఖ్యాత ఉన్నటువంటి వ్యక్తి, కానీ గడిచిన కొంతకాలంగా ఏదైతే మరీ ముఖ్యంగా సాక్షి మీడియాలో జాయిన్ అప్పటి నుంచి ఆయన యొక్క విలువలకు భంగపరుచుకుంటూ, ఆయన విలువలను ఆయనే తగ్గించుకుంటూ ఆయన వ్యవహరిస్తున్నటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో నిజంగా నాకు బాధ కలిగించింది. అయితే కృష్ణంరాజు అనేటువంటి ఒక పెయిడ్ జర్నలిస్ట్ అనవచ్చు, లేకపోతే తను ఒక గొప్ప జర్నలిస్ట్గా భావించి ఒక అహంకారపూరితమైనటువంటి మాటలతో అమరావతి అనేది ఈ యొక్క దేవతల రాజధాని కాదు, అక్కడ దేవతలు లేరు, దేవతల రాజధాని అమరావతి ఎక్కడో ఇంద్రలోకంలో ఉంది, భూమి మీద లేదు, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లేదు, అమరావతి రాజధాని అనేది వేశ్యల రాజధాని అనే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపింది. మరీ ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా లోకాన్ని, ఏదైతే రాజధాని కోసం ఉక్కు సంకల్పంతో పోరాడినటువంటి ప్రతి మహిళలో కూడా ఆక్రోశాన్ని, ఆవేశాన్ని తీసుకొచ్చే విధంగా చేసింది. ఇదే సందర్భంలోనే అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి మహిళా లోకం సంఘటితమై దీని మీద తప్పకుండా దీన్ని ఖండించాలి. ఇది కేవలం అమరావతి ప్రాంతం మహిళలనే కించపరిచినట్లు కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా లోకాన్ని కించపరిచినట్లు. ఎందుకంటే ఆంధ్రుల రాజధాని అని గొప్పగా చెప్పుకునేటువంటి రాజధాని, అలానే శాతవాహనాల కాలానికి సంబంధించి కావచ్చు, అలానే బౌద్ధ మతానికి, హిందూ మతానికి ఒక చారిత్రాత్మకమైన ప్రదేశం, చారిత్రాత్మకమైన నగరం అమరావతి. కేవలం ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అలా ప్రసిద్ధి చెందినటువంటిది కాదు, గతం తాలూకా దీనికి సంబంధించినటువంటి చరిత్ర తీసుకున్న చాలా గొప్ప చరిత్ర కలిగినటువంటి, ప్రాశిష్టం కలిగినటువంటి ప్రాంతం అమరావతి ప్రాంతం. అలాంటి అమరావతి ప్రాంతం మీద బురద జల్లే విధంగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రతి ఒక్కరు కూడా మరి అమరావతి మీద వారికి అంత కడుపు మంట ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కానటువంటి పరిస్థితి. సరే, అమరావతి మంచిది కాదు, అమరావతిలో సరైనటువంటి సౌకర్యాలు లేవు, అమరావతి వరదలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, మంచిది. మరి గడిచిన 5 సంవత్సరాల కాలంలో మీరేం పీకారు? 5 సంవత్సరాల కాలంలో మరొక ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకొని అభివృద్ధి చేసి ఉండొచ్చు కదా. ఒక్క ఇటుక రాయిని కూడా మీరు పేర్చుకోలేకపోయారు కదా. మీరు చేయడం చేత కాదు, చేసేవాళ్ళని చేయనివ్వరు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో 3 రాజధానులు అంటూ 30 రాజధానులు అంటూ కాలయాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన చుట్టూ ఉండేటువంటి భజన పరులు చేసేటువంటి భజన పరులు కావచ్చు, అలానే సాక్షి మీడియా కావచ్చు, జగన్ ఏం చేసినా ఓహ్వా ఓహ్వా అంటూ పొగడ్తలను కురిపిస్తూ ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకులు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఏదైనా కార్యక్రమాలు చేస్తే దాని మీద బురద జల్లే విధంగా ఇది కమ్మవారి రాజధాని, ఇది కమ్మవారికి సంబంధించినటువంటి రాజధాని అంటూ అనేక సందర్భాలలో పలు విధాలుగా దుష్ప్రచారం చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. కానీ మొన్నటికి మొన్న స్టాటిస్టిక్స్ సంబంధించినటువంటి రిపోర్ట్స్ చూసుకుంటే అమరావతి రాజధాని అభివృద్ధికి స్థలాలు ఇచ్చిన వారిలో అత్యధిక శాతం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రజలే ఈ యొక్క అమరావతి రాజధాని అభివృద్ధికి పొలాలను ఇచ్చారంటే యావత్ రాష్ట్రం కూడా ఆశ్చర్యానికి
గురై అంటే ఇంతకాలం సాక్షి తప్పుడు మీడియాలో తప్పుడు వార్తలను వండి వార్చి ప్రజలను విస్మయానికి గురి చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది. అందులో భాగంగానే కొమ్మినేని శ్రీనివాసరావు గారి చేత ఏదైతే సాక్షి యాజమాన్యం ఇది కావాలనే బురద చల్లేటువంటి క్రమంలో భాగంగానే ఈ యొక్క ప్రచారం చేయించింది, ఈ విధంగా ఆ యొక్క కృష్ణంరాజుతో మాట్లాడించింది అనేటువంటి అనుమానాలు కాదు, వాస్తవాలు కూడా ప్రజల ముందుకు వస్తూ ఉంది. ఒక డిబేట్ని కండక్ట్ చేసేటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఏదైనా అన్పార్లమెంటరీ వర్డ్స్ లేకపోతే రాజ్యాంగ విరుద్ధంగా లేకపోతే ఒక ప్రాంతాన్ని కించపరిచే విధంగా మరీ ముఖ్యంగా మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా ఏదైనా ప్యానల్లో ఉన్నటువంటి సభ్యుడు మాట్లాడినప్పుడు దాన్ని వారించాల్సినటువంటి అవసరం ఉంటుంది, దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే గతంలో కొమ్మినేని శ్రీనివాసరావు గారు లక్ష్మీ పార్వతి గారికి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఒక కాలర్ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలను ఇట్లా అగౌరవపరచడం సరైనటువంటి విధానం కాదు, మహిళలను ఇది పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే ఏ మహిళలైనా సరే అవమానపరిస్తే తాను సహించనను ఖండించినటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారు మరి ఏదైతే కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలను వేశ్యలతో పోలుస్తూ ఈ యొక్క వేశ్యల రాజధాని అనే విధంగా ఇక్కడ 163 ఏదైతే స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయనే విధంగా ఒక తప్పుడు ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగానే 105, 106 స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయంట. ఏదైతే ఈ యొక్క ఏడిస్ నియంత్రణకు సంబంధించి కావచ్చు లేకపోతే ఈ యొక్క లైంగిక పరమైనటువంటి వ్యాధిగ్రస్తుల నుంచి ఉపశమనం కలిగించడానికి రాష్ట్ర వ్యాప్తంగానే 105, 110 సెంటర్లు ఉంటే కేవలం అమరావతి ప్రాంతంలోనే 160 సెంటర్లు ఉన్నాయనే విధంగా ఒక తప్పుడు వార్తను వండి వార్చేటువంటి కుట్ర చేశారు. అలానే ఏదైతే ఆరోగ్యపరమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా మహిళలకు కావచ్చు లేకపోతే పురుషులకు కావచ్చు ఈ యొక్క వ్యాధులకు సంబంధించి అవగాహన కల్పించాలి, ఒక రకమైనటువంటి ఇండెక్స్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ అనుబంధ సంస్థ విడుదల చేసినటువంటి ఒక ఆరోగ్యపరమైనటువంటి సూచిక యొక్క రిపోర్ట్ని ఆధారం చేసుకొని ఇష్టానుసారంగా తప్పుడు కూతులు కోయడం సరైనటువంటి అంశమా? ఈరోజు భారతదేశంలో అత్యధిక ఏడిస్ కేసులు ఉన్నంత మాత్రం భారతదేశం ఏడిస్ దేశం అవుతుందా? ఢిల్లీ ఏడిస్ రాజధాని అయిపోతుందా? కాదు కదా. ఏదైతే ఈ యొక్క డిబేట్ సందర్భంగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు చేసింది ముమ్మాటికి 100కి 100 తప్పిదం, పొరపాటు. ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఖండించి ఆ యొక్క డిబేట్ని ఆయన ఏదో కృష్ణంరాజు మీద తీవ్రంగా ఖండించి ఉంటే తన మీద కావచ్చు సాక్షి మీడియా మీద కావచ్చు ప్రజలలో అపోహ కలిగేటువంటి అవకాశం ఉండేది కాదు. కానీ కృష్ణంరాజు చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించే విధంగా నవ్వుతూ వెకిలి చేష్టలతో ఈ విధంగా మాట్లాడకండి, మాట్లాడితే మీ మీద సోషల్ మీడియాలో తప్పుడు అంటే మీరు సమర్థిస్తున్నారా? ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించకపోగా ఈ యొక్క ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించే విధంగా ఆయన యొక్క వ్యాఖ్యలను ఇట్లా మాట్లాడితే తప్పు పడతారనే విధంగా మీరు ఖండించకుండా సమర్థించినట్లయింది కదా. మరి ఏ విధంగా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అవుతారు? విలువలతో కూడినటువంటి జర్నలిజం చేసేటువంటి ఛానల్ సాక్షి ఛానల్ అన్నారు కదా. మరి కనీసం ఈ రాష్ట్ర ప్రజలకు అమరావతి ప్రాంత మహిళలకు క్షమాపణను కూడా తెలియజేయలేదు కదా. దీంట్లో 100కి 100 ఇప్పటికే 3 మీద కేసులను ఫైన్ చేయడం జరిగింది. ఒకరు కృష్ణంరాజు అయితే మరొకరు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. అలానే సాక్షి మేనేజ్మెంట్ను కూడా ఈ కేసులో బాధ్యులను చేశారు. మరి సాక్షి మేనేజ్మెంట్ తరఫున ఎవరిని అరెస్ట్ చేస్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే సహజ సిద్ధంగా పేపర్ అంటే ఎడిటర్ ఉంటారు, చీఫ్ ఎడిటర్ ఉంటారు, వారిని బాధ్యులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒక శాటిలైట్ మీడియా ఛానల్ కాబట్టి మరి యాజమాన్యానికి సంబంధించినటువంటి ప్రధాన అధిపతి అయినటువంటి వైఎస్ భారతి గారిని దీంట్లో బాధ్యులను చేయబోతున్నారా లేకపోతే మరొకరిని బాధ్యులు చేయబోతారా అనేది కూడా 2-3 రోజులు తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే ముమ్మాటికి కూడా ఇది రాజధాని అమరావతి ప్రాంతం మీద విషయాన్ని వెళ్ళగక్కుతూ ఒక తప్పుడు సమాచారాన్ని తప్పుడు ప్రచారాన్ని చేసే విధంగా సాక్షి గతం నుంచే ఏదైతే 2014 తర్వాత కూడా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసి నాటి నుంచి నేటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి జర్నలిస్టులు కావచ్చు అమరావతి ప్రాంతం మీద విషయం కక్కుతూనే ఉన్నారు. ఆనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంశానికి సంబంధించి ఆనాడు ప్రగల్భాలు పలికి ఏదైతే శాసనసభ అసెంబ్లీ సాక్షిగా ఆయన ప్రగల్భాలకు పలికి అధికారంలో రాగానే ప్లేట్ ఫిరాయించారు, మాటలు మార్చేశారు, 3 రాజధానులు అన్నారు. కనీసం ఆ 3 రాజధానుల్లో ఒక బిల్డింగ్ అయినా కట్టగలిగారంటే అది లేదు.
ఋషికొండ ప్యాలెస్లో మాత్రం ఆయన నివాసం ఉండడానికి మాత్రం విలాసవంతమైనటువంటి ప్యాలెస్ని కట్టుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమని సమాధానం చెప్తారు? మీకు పీకడం చేత కాలేదు కదా. 5 సంవత్సరాల కాలం మీకు అత్యధిక మెజారిటీతో ఈ రాష్ట్ర ప్రజలు అధికారాన్ని ఇస్తే మీరు ఏం చేయగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏం చేయలేకపోయారు కదా. కనీసం ఇప్పటికైనా సాక్షి మీడియాలో వచ్చినటువంటి ఆ యొక్క కథనం ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా మీరు చేసినటువంటి యొక్క ప్రచారం, విష ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ఖండించి దాన్ని పట్ల వ్యతిరేకంగా మాట్లాడుంటే ప్రజలు మిమ్మల్ని విశ్వసించి ఉండేవాళ్ళు. ఈ విధంగా మీరు మహిళలను కించపరుస్తూ, హేళన చేస్తూ, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా చేస్తూ ఈరోజు మహిళల పట్ల రాష్ట్రంలో అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళలకు వెన్నుపోటు పొడుస్తూ ఉంది. మహిళల రక్షణకు ఇక్కడ సరైనటువంటి అవకాశాలు లేవని మీరే మళ్ళా ధర్నాలు చేస్తారు, మీరే మళ్ళా నిరసనలు తెలుపుతారు. ఎక్కడైనా మీకు ఒక్క 0.001% అయినా సిగ్గుగా అనిపిస్తూ ఉందా? ఒక్కసారి మీ గుండెల మీద వేసుకొని ఆలోచించండి. రాజకీయాన్ని రాజకీయంగా చేయండి. ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే భ్రష్టు పట్టించారు మీరు, ఇంకేం పట్టిస్తారు? ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడి తప్పినటువంటి రాష్ట్రం గాడిలో పడతా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా సవ్యంగా పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. వాటిని తిరిగి అరాచక శక్తులకు, అఘాయిత్యాలకు అడ్డా కేంద్రాలుగా మార్చాలని మీ యొక్క కుట్ర కోణాలు ఏవైతే ఉన్నాయో మొన్నటికి మొన్న మనం తెనాలిలో చూసాం. రౌడీ షీటర్లకు, గంజాయి విక్రయదారులకు, గంజాయి సేవించే వారికి, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తిని చంపినటువంటి గూండాలకు, రౌడీ షీటర్లకు మీరు వెళ్ళి మీ యొక్క సంఘీభావాన్ని తెలియజేస్తూ ఉన్నారంటే మీ మనస్తత్వం ఏంటి, మీ ఆలోచన తీరు ఎలా ఉందో కూడా, మీ మానసిక స్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా రాజకీయాలు అనేవి హుందాగా ఉండాలి. మహిళలను, కుటుంబ సభ్యులను లాక్కొచ్చే విధంగా దరిద్రమైనటువంటి రాజకీయం ఉండకూడదు. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా గౌరవ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి, అలానే ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి మీద మీరు ఏమని వ్యాఖ్యలు చేశారు అసెంబ్లీ సాక్షిగా? ఆ రోజు వ్యాఖ్యలు చేసిన వారిని మీరు ఖండించారా? వారి మీద ఏదైనా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నారా? మొన్నటికి మీ సతీమణి భారతి గారి మీద కామన్ మ్యాన్ కిరణ్ అనేటువంటి ఒక సామాజిక కార్యకర్తగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ విశ్లేషణలు అందించేటువంటి వ్యక్తి ఏదో సందర్భంగానో, సందర్భోచితంగానో, ఆవేశంలో ఒక చిన్న మాట పొరపాటున మాట్లాడితే ఆయన మీద కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించింది. కూటమి పార్టీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి అతన్ని అరెస్ట్ చేసి కటకటాలకు పంపించింది. అది నిబద్ధత. అది మహిళలకు కావచ్చు, రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర భద్రతకు, రాష్ట్రంలో లాండ్ ఆర్డర్కి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి విలువ. కానీ మీరేం చేశారు? అఘాయిత్యాలు, మారణ హోమాలు, దారుణాలు, ప్రశ్నిస్తే సంపడాలు. ఈరోజు జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారు, జర్నలిస్ట్ని అరెస్ట్ చేశారని ఏదో గగ్గోలు పెడతా ఉన్నారు కదా. గడిచిన 5 సంవత్సరాల కాలంలో మిమ్మల్ని ప్రశ్నించినటువంటి జర్నలిస్టులను ఏదైతే సిఐడి వేదికగా గుంటూరు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి సిఐడి సహకారంతో ఎంతమంది జర్నలిస్టులను మీరు వేధించారు? ఎంతమంది అమాయక కార్యకర్తలను, అమాయక వ్యక్తులను మీరు వేధించారు? సిఐడిని మీ బాత్రూమ్ దగ్గర కట్టుకున్నటువంటి ఒక సంస్థ వలె మీరు కొనసాగిగా చేసినటువంటి ప్రతి వ్యక్తిని అరెస్టు చేసుకొచ్చి చిత్తుగా కొట్టినటువంటి పరిస్థితులు మర్చిపోయారా? ఈరోజు రౌడీ షీటర్లను ఏదైనా అంటే మీకు అంత బాధ అనిపించింది. మరి మీ మీడియా వేదికగా, మీ సాక్షి ఛానల్ వేదికగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని భంగపరిచే విధంగా చేసినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీన్ని ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు? కృష్ణంరాజు అమాయకుడా? అలానే లేకపోతే కేఎస్ఆర్ గారు, మరి సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరావు గారు, మరి ఈ యొక్క వ్యాఖ్యల వెనక ఆయన చేసినటువంటి దుమారం ఏదైతే ఉందో మరి ఆయన సమర్థనీయంగా ఉన్నాడా? ఆయన పాత్ర కూడా దీంట్లో ఉంది, సాక్షి మీడియా పాత్ర కూడా ఉంది. ఎందుకంటే అది జరిగిన వెంటనే దాన్ని మీరు ఖండించి ఉంటే తప్పకుండా ఈరోజు ప్రజల్లో మీ పట్ల అపోహ వచ్చి ఉండేది కాదు. మీరు దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఏం చేశారు అంటున్నారు. ఆయన చెయ్యిందే ఈరోజు కేసులు బనాయించారంటారా? ఆయన సమర్థించక, ఒక తప్పు చేసి, ఒక హత్య చేసిన వాడి కంటే సూత్రధారులు కావచ్చు, పాత్రధారులు కావచ్చు, ఆయన వెనక ఉండి నడిపించిన వారు కూడా ఆ హత్యలో భాగ్యస్వాములే. కేవలం హత్య చేసిన వాడు మాత్రమే హత్య చేశాడంటే అది కాదు. దాంట్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎవరి పాత్ర ఉన్నా ఆ హత్యలో వారు కూడా భాగ్యస్వాములు అవుతారు. అలాగే ఈ యొక్క మహిళల మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఈ కుట్ర కోణంలో ఎవరి పాత్ర ఉందో ప్రతి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. అలానే సాక్షి మీడియాకి ఏం సంబంధం? వైఎస్ భారతి గారికి ఏం సంబంధం అంటే మరి సాక్షి మీడియా
వేదికగా అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మహిళలను వేశ్యలతో లేకపోతే సెక్స్ వర్కర్స్తో పోలుస్తూ కేవలం కొంతమంది సెక్స్ వర్కర్స్ నివసిస్తున్నారంటే అది సందర్భం వేరు. కానీ అమరావతి ప్రాంతంలో మొత్తం సెక్స్ వర్కర్సే ఉన్నారు, వేశ్యలే ఉన్నారనే విధంగా వారు ఇరువురు చేసినటువంటి కామెంట్స్, దాన్ని వారు సమర్థించినటువంటి యొక్క మీడియా డిబేటు సాక్షి వేదిక ఏదైతే ఉందో వీరందరూ కూడా ఈ యొక్క తీవ్రమైనటువంటి అంశంలో వారందరి బాధ్యత కూడా ఉంది. 100% పాళ్ళు కూడా ఇది ఒక కుట్ర కోణంతో వైఎస్ భారతి గారి సలహా సూచనల మేరకే జరిగిందనేటువంటి అనుమానాలు కావచ్చు రాష్ట్ర ప్రజల్లో చాలా స్పష్టంగా ఉంది. చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో. ఎందుకంటే అమరావతి ప్రాంతం మీద మొదటి నుంచే విషయం కక్కుతూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది సాక్షి. కాబట్టి వీరందరూ కూడా కలిసికట్టుగానే ఒక ప్రణాళికబద్ధంగానే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలను, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనడంలో ఎటువంటి సందేహం లేదు. కృష్ణంరాజును కూడా అరెస్ట్ చేయాలి. అలానే సాక్షి యాజమాన్యంలో ఎవరైతే ఈ యొక్క కుట్రకోణం వెనక ఎవరైతే ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు. చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో ఏం జరుగుతుంది, ఈ యొక్క కథనం ఎక్కడి వరకు వెళ్తుంది, ఎవరెవరిని ఈ కేసులో బాధ్యులను చేస్తారనేది కూడా వేచి చూద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.